హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ వ్లాగ్స్. ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది కదండి. సో అందరికీ కార్తీక పురాణం చదవటం సాధ్యం కాదు కొన్నిసార్లు కదా. సో మన ఛానల్ ద్వారా మీరు ఒకవేళ మీరు చదువుకోలేని వాళ్ళు లేదా అంటే పూజ మాత్రం చేసుకునేసి దీపాలు వెలిగించేసి కార్తీక మాస పురాణం చదువుకోవడానికి వీలు కాని వాళ్ళు మన ఛానల్లో వినొచ్చండి. రోజు నేను ఈ కార్తీక పురాణం ప్రతి అధ్యాయము పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు మొదటి రోజు కదా, మొదటి రోజు అధ్యాయం శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు నైమిషారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచూ ఉన్నాడు. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేదాంగ రహస్యాలు సంగ్రహముగా గ్రహించినాము. కార్తీక మాస మహత్యము కూడా వివరించండి, దాని ఫలితమును తెలుపగోరుచుంటుమి, కాన తమరా వ్రతమును వివరించవలసిందే అని కోరిరి. అంతా సూత మహర్షి, ఓ ముని పుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా గాథను వినిపించెదను. అట్టి పురాణ కథను మీకు తెలియజేసేదను. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక వారు ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా వినండి అని ఇట్లు చెప్పాను. పూర్వము ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా, పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలగజేయునట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు ఆచరింపబడేది అగు వ్రతమును వివరించుడని కోరింది. అంతటా మహేశ్వరుడు మందహాసమొనరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు. చూడు మా మిథిలా నగరము వైపు అని మిథిలా నగరం దిశగా చూపించెను. మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమ రిటలకేల వచ్చితిరి సెలవసంగుడు అని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞమును చేయతలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభించవలనని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును స్వీకరింపుడు. కానీ చిరకాలం నుండి నాకొక సందేహం కలదు. తమబోటి దైవజ్ఞులను అడిగి సంశయమును తీర్చుకొనదలిచి తిని. నా ఈ అదృష్టం కొలది ఈ అవకాశం దొరికినది. గురురత్న, సంవత్సరంలో కల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది. ఆ కార్తీక మాస గొప్పతనమేమిటి అను నా సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యం గురించి వివరింపవలసింది అని ప్రార్థించెను. మహాముని వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందాచరించు వ్రతము యొక్క ఫలితం ఇంతని చెప్పనలవి కానిది, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతేకాక వినిన మాత్రం చేతనే ఎట్టి నరకబాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యము పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్ఛ నీచ అనే భేదములు లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి అందుండగా వేకువజాము లేచి కాలకృత్యాలను తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మాలను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభమును నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు ఆదిదేవతయగు దామోదరునికి నమస్కరించి
ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతము ప్రారంభించవలెను. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు ఆర్ఘ్య ప్రదానమొసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములొనర్చి గట్టుపై 3 దోసిళ్లతో నీళ్లు పోసి ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని తరువాత అతిథి అభ్యాగతులను పూజించి వారి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదవలేను. ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయమందు కానీ విష్ణాలయమందు కానీ లేక తులసి తోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యంను తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలెను. ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులవుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతము చేసిన వారలను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలమును దక్కును. ప్రథమ అధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము. ఇది అండి మొదటి రోజు కదా. అందరికీ శుభం కలుగుగాక. ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.